ఇట్లా సామాజిక స్పృహ ఉన్న క్రమంలో ఎప్పుడో ఒకసారి అంటే ఇప్పుడు ఎక్కడ డెవలప్మెంట్ కావాలంటే వాస్తవం కూడా రాష్ట్ర స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో దేశ స్థాయిలో కాదు, స్థానికంగా ఇక్కడ మొదలైతేనే పరిపాలన అనేది నిజాయితీ అనేది మంచి చెడు అనేది ఇక్కడ కింది స్థాయిలో మొదలు కావాలి. అట్లా మార్పు అనేది కింది స్థాయిలో గ్రామ స్థాయిలో జరగాలి. అట్లా ఆ జరిగే క్రమంలో అటువంటి దాంట్లోని పాలు పంచుకోవాలి, ఎప్పటికైనా అవకాశం రావాలని కోరుకున్నా. కానీ ఇంత తొందరగా వస్తానైతే అనుకోలేదు. ఆ అనుకోని సంఘటనల పరిస్థితి ఆ పరిస్థితుల బట్టి వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఏమైంది అంటే అనుకోకుండా వచ్చిన తర్వాత అసలు ఈ పంచాయతీ ఎట్లా చేయాలి, అసలు ఏ పంచాయతీ ఇక్కడికి పోవాలి, ఎవరితో ఏం మాట్లాడాలి అనేది ఒక లోపల ఒక భయం ఉండేది. అట్లా కానైతే అయినాం నిజమే, ఎన్నికైతే అయినాం, కానీ తదుపరి ఏంది మరి పరిస్థితి, 5 ఏళ్ల పరిస్థితి ఏంది అనిపించేది. మళ్ళీ నాకు నేనే తమాయించుకొని ఎందుకంటే మెల్లమెల్ల చేసుకుంటూ వచ్చినాం. చేసుకున్న క్రమంలో అయితే ఈ గ్రామ స్థాయిలో చూసినప్పుడు ప్రజల దగ్గర చూసినప్పుడు చాలామంది అంటారు వీళ్ళు మారరు అంటారు. వాళ్ళు మారదన్న సమస్యే లేదు. మనం మారగలిగితే, మనం నిజాయితీగా ఉండగలిగితే, మనం మార్చగలిగితే ఏదైనా మారుతుంది. మార్పు అనేది సహజసిద్ధమైందే అది. కానీ మనకు చేతగాక, పాలకులకు చేతగాక స్వార్థం కొరకు ఎప్పుడైతే ఉంటారో అప్పుడే ప్రజలు ఎవ్వరు మారరు. ఉన్నది ఉన్నట్టే ఉంటుంది. మనం మారి నిజాయితీ ఉంటే, చేసే పనులు నిజాయితీ ఉంటే, మనం పలకరించే పలకరింపులో ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే, నిమ్మదత్వం ఉంటే అన్నీ సాధ్యమే. అది నా జీవితంలో మాత్రం ఈ 5 ఏళ్ల పరిపాలన అనేది నేనైతే రుచి చూసినది ఖచ్చితంగా, మళ్ళీ అనుమానం లేదు. అది ఇదంతా జరగాలంటే కూడా ఎట్లుంటుందంటే టీం కూడా బాగుండాలి. మళ్ళీ ఆ టీంలో ఇప్పుడు 12 మంది వార్డు మెంబర్లలో అలా ఒక్కరు ఇబ్బంది పెట్టినా కష్టమే. సరే నా మాట తీరేనో లేదా వాళ్ళ మనస్తత్వమేనో కానీ మొత్తానికైతే ఎలాంటి నాకు ఇబ్బంది కలిగించలేదు వాళ్ళు. అసలు వాళ్ళ మనసులో ఏది ఉన్నా కూడా నాకైతే ఇబ్బంది కలిగించలేదు. ఇకపోతే ఎక్కడికి పోయినా కూడా ఎంపీటీసీలకు సర్పంచ్లకు ఒకటే గొడవ. ఇన్లేమొస్తుంది అనలేమొస్తుంది నాకేమవుతుందో నీకేమవుతుందో ఇదే ఉంటుంది. కానీ ఆ భగవంతుడు కల్పించిన మా అక్క, మా ఇద్దరు అక్కలు ఎట్లనో, నా తోడబుట్ల అక్క ఎట్లనో ఈ అక్క అంటే ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. ఇక ఈ చెక్ పవర్ విషయానికి వస్తే సర్పంచ్లకు అద్దు, ఉప సర్పంచ్లకు అద్దు అంటారు. ఎక్కడ కూడా ధర్నాలు చేసి అన్ని చేసింది. కానీ నాకు వెలంపెల్లి విషయం ఒకటే, ఎట్లా ఎందుకు వద్దంటాను మీరు? ఇప్పుడు ఒక ఆఫీసర్ చేతిలోకి పోతాము, ఆఫీసర్తో అయినా అదే సమస్య కదా. కానీ అసలు అటువంటిది నాకు అసలు ఆఫీసర్తో లేదు, ఉప సర్పంచ్ గారితో లేదు, అసలు ఎక్కడ లేదు. 5 ఏళ్ళలో చెప్తున్నా కదా, నేను గుండెమే చేసుకొని ఎక్కడికి వచ్చే పోనీ చెప్తా. ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు నాకు, పరిపాలన పరంగా కానీ, డబ్బుల పరంగా కానీ, చెక్కుల పరంగా కానీ, సంతకాల విషయంలో కానీ ఎక్కడ ఇబ్బంది కలిగించలేదు. ముఖ్యంగా ఇక నేనేమో ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను అదే చెప్పినా, నేను ఎమోషన్ అయినా చెప్పండి. 5 ఏళ్ళ పీరియడ్ విషయంలో చూడపడి అని చెప్పంటే మా సిబ్బందికి, గ్రామ పంచాయతీ సిబ్బందికి, ఎందుకంటే వాళ్ళు పడ్డరు, తిట్టినా పడ్డరు, పైసలు ఇచ్చినా భరించిండ్రు, ఇవ్వకున్నా భరించిండ్రు, అంతవరకు దాకా తీసుకురాలేదు. కానీ ఆ మాత్రం వాళ్ళు మేము చేయగలిగినా అని చెప్పంటే వాళ్ళ సహకారం లేనిది ఏది కాదు. ఇక్కడ కాదు, ఇక్కడి నుంచి మొదలుకుంటే మన బార్డర్ దాకా పోండి. అసలు సిబ్బంది అనేటోళ్ళు లేకపోతే, సఫాయిలు అనేటోళ్ళు లేకపోతే భారతదేశం వేస్ట్. అది మనం తలుచుకోలేము అసలుకి. అంత ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా ఆ మహానుభావుడు అంబేద్కర్ మహాశయుడు కల్పించిన వల్లనే ఇవన్నీ సాధ్యమైంది. ఇక ముందు కూడా ఎవరు వచ్చినా కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా, ముగిస్తున్నా. సర్పంచ్ గారి గురించి చెప్పాలంటే ఏ పని చేసినా కానీ నాణ్యతగా చేసిండు. ఇప్పుడు కళ్ళ ముంగటనే కనబడుతుంది గ్రామ పంచాయతీ. మరి ప్లేస్ డబ్బులు పెట్టుకున్నా కానీ ఎంతో నష్టపోయిండు అన్న. అలా ఇరుకు కన్నా అది కరెక్ట్ కాదన్నా, మరి అలా నష్టపోతాం అన్నా కానీ లేదు మురళి, నేను ఏం చేసినా కానీ కరెక్ట్ ఉండాలి. ఏమన్నా తలుపులే కానీ కిటికీలే కానీ ఏది పెట్టలే కానీ బ్రహ్మాండంగా పెట్టిండు. ఏ వర్క్ చేసినా కానీ సీసీ రోడ్ల విషయంలో కానీ, ఊరు డెవలప్మెంట్ విషయంలో కానీ మరి రాజ్యాంగబద్ధంగానే పోయిండు. ఎలాంటి వ్యక్తిగతంగా సొంతగా పోలే. మేము చాలా వరకు మీటింగ్లు పెట్టినప్పుడు చాలా వరకు మేము ఒక్కొక్కసారి తప్పించేది, మురళి కావాలి, కంపల్సరీ రావాలి, మనం రాజ్యాంగం బద్ధంగా పోవాలి, కంపల్సరీ మనం మీటింగ్ అటెండ్ కావాలని కూడా చెప్పేది. ఆ విధంగానే ఊరు డెవలప్మెంట్ విషయం కూడా చాలా బాగా చేసిండు. మళ్ళీ ఇలాంటి వ్యక్తి యంగ్ అండ్ డైనమిక్, వాస్తవం చెప్పాలంటే వెల్లంపల్లి ఊళ్ళో యంగ్ అండ్ డైనమిక్ ఇట్లాంటి వ్యక్తి రావాలంటే చాలా వరకు అందరి ఆలోచనలు ఏమున్నాయో తెలియదు. కానీ కంపల్సరీ ఇలాంటి వ్యక్తి అత్తనే మళ్ళీ ఇంకా వెల్లంపల్లి గ్రామం ఇంకా చాలా డెవలప్మెంట్ అవుతుంది. చుట్టుపక్కల విలేజ్ల గురించి కూడా చాలా మంది సర్పంచ్లే కానీ ఎంపీటీలే కానీ చాలా మంది అన్నారు, వెల్లంపల్లి సర్పంచ్ గారు మాత్రం కృష్ణ కానీ చాలా డెవలప్మెంట్ చేస్తాడు, న్యాయంగా ఉన్నాడు, న్యాయబద్ధంగా ఉన్నాడు. ఒకటే మాట ఆయన వాస్తవానికి చాలా వంటి డెవలప్ చేసిండు. మాకు కూడా ఈ సిబ్బంది మాత్రం దొరకదు వాస్తవానికి. ఎందుకంటే చుట్టూ విలేజ్లలో 3 నెలలకు 4 నెలలకు 5 నెలలకు జీతాలు ఇస్తారు. కానీ మన సర్పంచ్ మాత్రం మీకు ఎప్పుడంటే అప్పుడు డబ్బులు ఇచ్చానికి అట్లా ఇట్లాంటి సర్పంచ్ దొరకడు. వాస్తవానికి చెప్పాలంటే మాత్రం అందరినీ ఆ విధంగా సమన్వయంగా చూసిండు. కాబట్టి చాలా కృతజ్ఞతలు. అందరికీ రెస్పెక్ట్ ఇచ్చిండు.
ఎవరు గొడవలు పడ్డా కూడా ఆ గొడవను ఎట్లా చేయాలన్నట్టుగానే ఆ విధంగానే మాట్లాడేవాడు. ఎవరు లేకుండా లేదు. మన ఊరిని ఎట్లా అభివృద్ధి చేయాలో ఇంకా ముందు వచ్చే సర్పంచులు కూడా అదే విధంగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. మన అన్నగారు మన ఊరికి ఏది బాగుంటుందో, ఏది పెడితే బాగుంటుంది, ఎట్లుంటే బాగుంటుంది, మన ఊరిని ఎట్లా అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా ఆ కోణంలో ఆలోచించి అభివృద్ధి చేసిండు. మళ్ళీ కూడా అన్న రావాలని కోరుకుంటూ